వెల్కమ్ టు భారత వనితా టీవీ. ఈ నెల 11, 12 తేదీల్లో కొండవీటికోట ఫెస్ట్ నిర్వహిస్తామన్న కలెక్టర్ శివశంకర్. కొండవీటికోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ నెల 10, 11వ తేదీల్లో కొండవీటి ఫెస్ట్ 2024 నిర్వహించనున్నట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పేర్కొన్నారు. కొండవీటికోటను జిల్లా కలెక్టర్ సందర్శించి ఫెస్ట్ 2024 సంబంధిత ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హెలిరైడ్కి సంబంధించి హెలిపాడ్ నిర్మాణం, హాట్ బెలూన్ ఏర్పాట్లు, హార్స్ రైడింగ్, పారా మోటరింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, దయాస ఏర్పాట్లు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సైకత శిల్ప ఏర్పాట్లు పర్యాటకులను అలరించేలాగా ఉండాలని ఆయన సూచించారు. కొండవీటికోట చరిత్ర నలుదిశలా తెలిసేలా చూడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ, జిల్లా అధికారులు జోసెఫ్ కుమార్, బాలు నాయక్, మురళి, బెన్ని, అడవి శాఖ అధికారి రామచంద్రరావు, వివిధ శాఖ అధికారులు, కొండవీటికోట అభివృద్ధి కమిటీ సభ్యులు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుసు, పల్నాడు జిల్లా చారిత్రకంగా, సాంస్కృతికంగా, టూరిజం పరంగా ఎంతో విశిష్టత కలిగిన జిల్లా. ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అటు అమరావతి నుంచి నాగార్జున సాగర్ వరకు, అమరావతి కానీ, అలాగే కొండవీడు, చేజర్ల, మాచర్ల, నాగార్జున సాగర్, పులిచింతల, దుర్గి శిల్పకళ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గుత్తుకొండ బిలం కానీ, దైది పుణ్యక్షేత్రం కానీ, చెంగిజ్ కనపేట, వెన్నముద్ద శ్రీకృష్ణుడి టెంపుల్ కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగాను కోటప్పకొండ, ముఖ్యంగా కోటప్పకొండ కోటేశ్వర స్వామి ఆలయం కావచ్చు. ఇలా అటు ఆధ్యాత్మికంగా ఉన్నాయి, అలాగే భౌగోళికంగా ఒక జార్ఫుల్ విశిష్టత కలిగిన ఉన్నాయి. మంచి డ్యామ్స్ ఉన్నాయి. సో ఇందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే కొండవీడు ఎందుకంటే అది 11, 12 శతాబ్దాల్లో మనకి ఇక్కడ కొండవీటి రెడ్డి రాజులు 13, 14 శతాబ్దాలు పరిపాలించిన కొండవీటి రెడ్డి రాజులు వాళ్ళకి సంబంధించిన కోట, అటు ఆనవాళ్ళు ఉన్నాయి. అది రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉండడం వల్ల, దాన్ని పూర్తిగా ఫారెస్ట్ కంట్రోల్లో ఉండడం వల్ల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళే నగరవనం అన్న కాన్సెప్ట్తో సుమారు 4 కోట్ల రూపాయలతోటి ఆ నగరవనం నిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ప్రభుత్వ సపోర్ట్తో దానికి ఘాట్ రోడ్ కూడా నిర్మించడం జరిగింది. అయితే మేము ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడ్డాక, నేను కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్నాక, కొత్తగా డిఎఫ్ఓ గారు వచ్చాక మరింత శ్రద్ధ పెట్టి అక్కడ ఇప్పుడు ఈ కోటతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళకి కాస్త యాక్టివిటీస్లా కూడా ఉంటే బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి కానీ, పెద్దలు కానీ ఒక అడ్వెంచర్ లాగా కొంచెం సాహసకృత్యాలు లాంటివి చేస్తే ఒక మంచి జ్ఞాపకాలతో మళ్ళీ కొండవీటి నుంచి తిరిగి వెళ్ళి ఇంకొంతమంది ఎక్కువగా మనకి పర్యాటకులు తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ ట్రెక్కింగ్ని స్టార్ట్ చేశాము. తర్వాత రాక్ క్లైంబింగ్, షూటింగ్, ఆర్చరీ, వీటితో పాటు ఈ మధ్యనే అక్కడ వెదుళ్ళ చెరువు అని ఒక చెరువు ఉంది. అక్కడ ఎప్పుడు కూడా పెరినియల్ వాటర్, అంటే ఆ ట్యాంకులో ఎప్పుడు వాటర్ ఉంటుంది. అక్కడ కొంచెం అదంతా కూడా చాలా కష్టసాధ్యమైన పైనప్పుడు కూడా అందులో ఉన్న అంతా కూడా క్లియర్ చేసి బుషెస్ కానీ అన్నీ వాటిని ప్రాపర్గా ఒక చెరువులాగా తయారు చేసి డెక్ ఏర్పాటు చేసి ఇప్పుడు అక్కడ బోటింగ్, కయాకింగ్ ఈ రెండు కూడా, అలాగే ఫిషింగ్ జోన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీటితో పాటు ఒక హార్సెస్ కూడా కొనటం జరిగింది. పిల్లలు కాస్త అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు హార్సెస్ మీద ఎక్కి ఆ కొండను కూడా ఎక్కడానికి ఉండే విధంగా మనం చేయటం జరిగింది. అలాగే వీటితో పాటు మనం నైట్ క్యాంప్స్ అన్నది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ కొండవీడులోనే నైట్ 7 నుంచి మార్నింగ్ 7 వరకు ఒక టైంలో వరకు మనం టెంట్స్ బుక్ చేసుకొని ఆ టెంట్స్తో పాటు ఫుడ్ అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. బాగా ప్రజల్లోకి వెళ్ళి బుక్ చేసుకోవటం అది జరుగుతుంది. ఈ నైట్ క్యాంప్ కూడా వినూత్నంగా స్టార్ట్ చేసాం. అయితే ఏదైనప్పుడు కూడా ఇది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ఎక్కడ కూడా అంటే అటవీ సంరక్షణకి విఘాతం కలగకుండానే మనం ఇవన్నీ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది. పర్యాటకులు కానీ ప్రజలు కూడా అక్కడికి వచ్చినా సరే అదే మైండ్లో పెట్టుకొని అక్కడ జాగ్రత్తగా దర్శించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే అది రక్షిత అడవి ప్రాంతం కాబట్టి. అయితే వీటితో పాటు అదనంగా ఒక కొండవీడులో ఒక జాతరలాగా, ఒక ఫెస్టివల్ లాగా చేస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుంది. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ,
పల్నాడు జిల్లా ప్రజలు కానీ దానికి ఆనుకుని ఉన్న ఇటు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లా ఇక్కడి నుంచి కూడా ప్రజలు వచ్చి ఇంకా కొండవీడిని ఎక్కువ మంది సందర్శిస్తారు అనే ఉద్దేశంతో రేపు ఫిబ్రవరి 10, 11 అంటే మంచి వీకెండ్, సెకండ్ సాటర్డే సండే, ఈ వీకెండ్లో కొండవీడు ఫెస్ట్ 2024 అన్న పేరుతో ఒక ఫెస్టివల్ అన్నది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దానికోసం ఒక రూపకల్పన చేసి రేపు ఈ వీకెండ్లో ఈ ఫెస్ట్ని చేయబోతున్నాం. సో ఈ ఫెస్ట్లో ఏంటి ముఖ్యమైన ఈవెంట్స్ ఏంటంటే ఇందాక నేను చెప్పిన యాక్టివిటీస్ పర్మనెంట్ యాక్టివిటీస్, అవి ఎప్పుడు కొండవీడులోనే ఉంటాయి. వీటితో పాటు అదనంగా రేపు వీకెండ్లో హెలీ రైడ్, ఒక హెలికాప్టర్ని తీసుకొచ్చి ఒక ఫిక్స్డ్ అవర్స్లో ఒక డైలీ ఒక 4 hours ఫ్లై చేస్తారు. ఒక టికెట్ పెట్టి ఎవరైతే ఆసక్తి కలిగిన పర్యాటకులు ఉంటారో సో వాళ్ళకి ఈ హెలీ రైడ్ అన్నది అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. అలాగే వచ్చిన పర్యాటకులు కూడా హెలీ రైడ్ని చాలా తక్కువ ఎత్తులో ఎరుగుతుంది కాబట్టి అది కూడా నయనానందకరంగా ఉంటుంది. అది కూడా ప్రజలు వీక్షించవచ్చు. హెలీ రైడ్ కింద నుంచి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హెలీ రైడ్ పైన చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది ఒకటి మనం చేయటం జరుగుతుంది. రెండోది ఏంటంటే పారామోటార్స్, అంటే పారాగ్లైడింగ్ అన్నది విండ్ దీంతో చేస్తారు. బట్ దానికి మోటార్ పెట్టి అదే పారాగ్లైడింగ్ని మోటార్ పెట్టి చేస్తే దాన్ని పారామోటరింగ్ అంటారు. ఆ పారామోటార్స్ ఒక 2, అలాగే హాట్ ఎయిర్ బెలూన్ ఒకటి, ఈ 3 అదనంగా మనం ఒక అట్రాక్షన్ లాగా మనం ఇప్పుడు కొండవీడికి తీసుకొని రాబోతున్నాం. అయితే హెలీ రైడ్ గతంలో కూడా జరిగింది, 2019లో జరిగిందని ఇక్కడ స్థానికులు కానీ అప్పుడు చేసిన కమిటీ మెంబర్స్ కానీ చెప్పడం జరిగింది ఎంప్లాయీస్లో. సో అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఘాట్ రూట్ డెవలప్ చేశారు, ఇన్ని యాక్టివిటీస్ డెవలప్ చేశారు కాబట్టి ఇంకొంచెం వినూత్నంగా అదనపు ఆకర్షణ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ హెలీ రైడ్కి ఒక 4,000 రూపాయల టికెట్ అన్నది పెట్టడం జరుగుతుంది. 7 నుంచి 8 నిమిషాల రైడ్ ఉంటుంది. పారామోటార్కి ఏమో 2,000 రూపీస్, హాట్ ఎయిర్ బెలూన్కి 500 రూపీస్. సో ఇవి పెట్టడం జరుగుతుంది. ఇవి ఏ విధంగా బుక్ చేసుకోవాలి అన్నది కూడా మేము ప్రెస్ నోట్ ద్వారా అలాగే టీవీ ఛానల్స్ ద్వారా దాన్ని కూడా మేము ప్రమోట్ చేస్తాం. సో వీటితో పాటు చిల్డ్రన్ ప్లే ఏరియా, ఒక మంచిగా ఒక జాతరను తలపించే విధంగా ఒక మంచి ప్లే ఏరియాని రేపు ఈ 2 వీకెండ్ కోసం వాటిని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఒక చిన్న కల్చరల్ ప్రోగ్రామ్, మరి ఇది కాకుండా ఒక ఓపెన్ డయాస్ పెట్టి ఆ డయాస్లో కూడా ఒక కాంపిటీషన్స్ లాగా అనమాట. ఏ కాంపిటీషన్స్, క్లాసికల్ కాంపిటీషన్, వెస్ట్రన్ కాంపిటీషన్, ఎవరైనా సరే వాటిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని అక్కడ పెర్ఫామ్ చేయొచ్చు. సో దీనికి ఏంటంటే క్లాసికల్ కానీ వెస్ట్రన్ కానీ ఫస్ట్ 15,116 రూపాయలు, సెకండ్ 10,116 రూపాయలు, థర్డ్ 5,116 రూపాయలు. ఈ విధంగా మనం ప్రైజ్ అమౌంట్ అన్నది ఇలాగ వెస్ట్రన్లోనూ కాంపిటీషన్ పెడుతున్నాం, క్లాసికల్లోనూ పెడుతున్నాం. సో వీళ్ళు గతంలో చేసినవి ఏవైనా వాళ్ళు ఎక్కడెక్కడ పెర్ఫామ్ చేశారో ఆ వీడియోస్ కానీ అవన్నీ కూడా నేను ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు ఇచ్చి రిజిస్టర్ చేసుకోగలరు. సో వచ్చిన టీమ్స్ బట్టి ప్రిలిమినరీ స్క్రూటినీ జరుగుతుంది. ప్రిలిమినరీ స్క్రూటినీ జరిగిన తర్వాత ఒక నిర్దిష్టమైన టైం మీకు డయాస్ మీద ఇవ్వడం జరుగుతుంది. జడ్జెస్ ఉంటారు. అక్కడ ఈ 2 రోజులు కూడా ఒక సీక్వెన్స్లో కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఇది అందరూ కూడా ఆసక్తి కలిగిన డ్యాన్స్ అకాడమీస్ కావచ్చు, యువత కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎవరైనా సరే ఇది పార్టిసిపేట్ చేసి ఒక మంచి నృత్యాలతోటి అక్కడికి వచ్చే పర్యాటకులను అలరిస్తారని చెప్పి భావిస్తున్నాం. ఈ ముఖ్యంగా ఏంటంటే మనం ఎవరెవరినో పెట్టి ఈవెంట్ చేయడం కన్నా మన దగ్గర ఉన్న యువతలోనే, మన దగ్గర ఉన్న స్థానికుల్లోనే టాలెంట్ని గుర్తించి వాళ్ళకి మనం అక్కడ వేదిక కల్పిస్తే ఇంకా ప్రమోషన్ బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కూడా మేము డీటెయిల్డ్గా ప్రెస్ నోట్ అన్నది ఇవ్వటం జరుగుతుంది అనమాట. వీటితో పాటు మనకి ఒక ఫ్లవర్స్ సంబంధించింది కానీ ఒక చిన్న షో, అలాగే శాండ్ని పెట్టి శాండ్ తోటి ఒక మంచి ఆర్ట్ ఒక 2 రోజులు ఉండే విధంగా ఏవేవైతే ఇంకా మనకి ముఖ్యంగా పిల్లల్ని, యువతను ఆకర్షించడానికి ఏమేమైతే ఇంకా పెట్టడానికి ఆస్కారం ఉంటుందో అవన్నీ కూడా కొండవీడులో పెట్టడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఫుడ్ స్టాల్స్ కూడా అన్ని రకాల ఫుడ్స్ అందుబాటులో ఉండే విధంగా అక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఒక మంచి వాతావరణంలో ఈ కొండవీడు ఫెస్టివల్ 2024 అన్నది ప్లాన్ చేసి మీ అందరికీ కూడా ఇప్పుడు ప్రకటనలు.
హలో అమ్మా, ఏంటి దగ్గుతున్నావు? నాకేమైంది నాన్న, నేను బావున్నాను. నీ కాలేజ్, హాస్టలు, వాతావరణం అంతా బానే ఉందా? నో వరీస్, బట్ నేను చెప్తూనే ఉన్నాను వెళ్ళను వెళ్ళను అని. ఇప్పుడు చూడు, ఒక్కదాని అయిపోయావు. నీ గురించి ఎవరు కేర్ తీసుకుంటారు? నా గురించేం బాధపడకు నాన్న నువ్వు. అమ్మా, చెప్పు నాన్న. మిస్ యూ అమ్మా. మిస్ యూ టూ నాన్న. బాయ్. గ్లోబల్ డయాగ్నోస్టిక్స్ ఇప్పుడు అందిస్తుంది ఆండ్రాయిడ్ యాప్ టెక్నాలజీ హోమ్ సర్వీస్. యాప్ ద్వారా లేదా ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ బుక్ చేసుకుని మీ హెల్త్ చెక్ చేసుకోండి. బుక్ చేసుకో, నీ హెల్త్ చెక్ చేసుకో. వెల్కమ్ బ్యాక్. యువత తొలి ఓటు రాష్ట్ర సర్వతోన్ముఖాభివృద్ధికి వేయాలన్న గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు సాయి కృష్ణ అన్నారు. నూతనంగా ఓట్లు పొందిన యువత విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు ఆవశ్యకతను వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన ఏపీ లీడర్స్ వారియర్స్గా ఎంపిక కాబడిన యువజన, విద్యార్థి మరియు మహిళా నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వినాశనానికి కాకుండా తొలి ఓటు వినియోగించుకోవాలని యువకులను చైతన్యపరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి పోపూరి నరేంద్ర, రాష్ట్ర తెలుగు విద్యార్థి ఉపాధ్యక్షులు రాయపాటి అమృతరావు, పశ్చిమ తెలుగు విద్యార్థి అధ్యక్షులు ధర్మతేజ, కార్యనిర్వాహక కార్యదర్శి మన్నెం శ్రీనివాసరావు, పశ్చిమ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి షేక్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో అత్యధిక సక్సెస్ రేట్ తో ఎన్నో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సమర్థవంతంగా వైద్య సేవలందించి 4 కిలోల బేబీని కూడా సాధారణ కాన్పు చేసిన అనుభవజ్ఞులైన స్త్రీల ప్రసూతి మరియు సంతాన సాఫల్యత వైద్య నిపుణులు డాక్టర్ రాధి ప్రియా చెరుకూరి, ఎంబీబీఎస్, డీజీఓ, ఎఫ్ఎంఏఎస్, డిప్లొమా ఇన్ ఏఆర్టీ అండ్ ఆర్ఎం గారిచే నూతనంగా ప్రారంభించబడిన ప్రత్యేక స్త్రీల వైద్యశాల హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. నెలసరి సమస్యలు, మెనోపాజ్, అండాశయ కణుతులు, గర్భాశయ క్యాన్సర్ కు వ్యాక్సిన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, నొప్పిలేని కాన్పు, పోస్ట్ మెనోపాజ్ బ్లీడింగ్, వైట్ డిశ్చార్జ్, గర్భం నిలవకపోవడం, తరచూ గర్భస్రావం, పీసీఓడీ సమస్యలు, డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ, క్రయోథెరపీ, ఐయుఐ, హెచ్ఎస్జీ, సెమెన్ అనాలిసిస్ మొదలగు వైద్య సేవలు లభించును. పరిశుభ్రమైన ఇన్పేషెంట్ రూమ్స్, అత్యాధునిక హైడ్రాలిక్ లేబర్ టేబుల్, అధునాతన పరికరాలతో ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ మొదలగు సౌకర్యాలు కలవు. అన్ని రకాల స్త్రీల వైద్య సేవలకు సంప్రదించండి. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, చెరుకూరి హాస్పిటల్ ప్రక్కన, నవోదయ నగర్, నర్సరావుపేట. ఫోన్స్ 08647356175 మరియు 9885148989. హిమబిందు మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ హాస్పిటల్. వెల్కమ్ బ్యాక్. మాతా శిశు సంరక్షణ మంచిగా నిర్వహించాలన్న డిఎంహెచ్ఓ రవి, ఆశా కార్యకర్తలు వారికి కేటాయించిన జనాభాలో మాతా శిశు సంరక్షణ సంక్షేమ కార్యక్రమాలు మంచిగా నిర్వహించడానికి ట్రైనింగ్ ఎంతో ఉపయోగపడుతుందని పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవి అన్నారు. పల్నాడు జిల్లాలోని ఆశా కార్యకర్తలకు గుంటూరులోని మహిళా ప్రాంగణంలో ఆశాల 6వ మాడ్యూల్స్ పై జరుగుతున్న శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రవి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతృ శిశు మరణాలు జరగకుండా తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో శిక్షణ తరగతుల ద్వారా ఆశాలు నేర్చుకోవాలని సూచించారు. పల్నాడు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆశాలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిపిహెచ్ఎన్ఓ బి సురేఖ, డీసీఎం నందిగం సురేష్, ఆశా కార్యకర్తల ట్రైనర్లు మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ, క్రిటికల్ కేర్, ఈఎన్టీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, గైనకాలజీ, పిడియాట్రిక్ సర్జరీ విభాగాలలో నిష్ణాతులైన వైద్య నిపుణులచే ఆధునిక వైద్యం అందరికీ అందుబాటులో అందిస్తున్న వైద్యశాల మదర్ తెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పాత పల్నాడు బస్టాండ్, నరసరావుపేట, స్టేట్ బ్యాంక్ రోడ్, సత్తెనపల్లి. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత ఆపరేషన్స్ చేయబడును. వెల్కమ్ బ్యాక్. చలమల సత్యవతి మృతికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ మొండితోక
నందిగామ నియోజకవర్గ కేంద్రంలోని కంచల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చలమల మధు మాతృమూర్తి సత్యవతి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ఆమె చిత్రపటానికి శాసన మండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పెడన నియోజకవర్గ కేంద్రంలోని 18వ వార్డులో ఎక్స్ కౌన్సిలర్ కల్వకుంట్ల చంద్రమోహన్ తల్లి రత్నమ్మ కాలం చేశారు. ఆమె మృతదేహానికి పెడన పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు మల్లి, కన్వీనర్ కోడూరు శ్రీనివాసరావు నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి 2 లక్షల విరాళం. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ 2 లక్షలు అందించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పేర్కొన్నారు. ఈ మేరకు బ్యాంకు ప్రతినిధులు బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా విరాళాల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణకు అహర్నిశలు కృషి చేసిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ చీఫ్ క్రికెట్ ఆఫీసర్ వై సత్యనారాయణ ప్రసాద్, ఏజీఎం మదన్ మోహన్, విజయవాడ క్లస్టర్ హెడ్ హరిప్రసాద్, జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయ సూపరింటెండెంట్ వై ఈశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన చిలకలూరుపేట టౌన్ ఎస్ఐ పుల్లారావు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా జి పుల్లారావు చిలకలూరుపేట టౌన్ సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడాలని, సీఏ చెప్పిన విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని, రోడ్డు ప్రమాదాలపై దృష్టి సారించాలని, ప్రజల రక్షణ మరియు భద్రత కొరకు కృషి చేయాలని, విజిబుల్ పోలీసింగ్ను పెంచాలని ఎస్పీ సూచించారు. నిజాన్ని చెబుతా భారత వనితా టీవీ.